అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అనేటువంటి సంస్థ 2006వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి రిలీజియస్ మైనారిటీస్ మీద దాడులు సంబంధించి ఈ సంస్థ సర్వేలు నిర్వహిస్తూ ఉంది. రీసెంట్గా ఈ సంస్థ విడుదల చేసినటువంటి రిపోర్టులో మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ సంవత్సర కాల తరుణంలో రిలీజియస్ మైనారిటీస్ మీద మత విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు కానీ లేకపోతే మతాన్ని బేస్ చేసుకొని జరిగేటువంటి దాడులు కానీ విపరీతంగా పెరిగిపోయాయని చెప్పి ఈ సంస్థ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో మనకి తెలుస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో మన ప్రధానమంత్రి మోడీ గారు రిలీజియస్ మైనారిటీస్ మీద 5 సార్లు హేట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రులు 63 సార్లు హేట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, వివిధ పోస్టుల్లో ఉన్నవారు 71 సార్లు ఈ సంవత్సర కాలంలో హేట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. According to the United Nations Rabat Plan of Action, which focuses upon hate crimes and their scope, the study outlines that hate crimes are motivated by prejudice or hostility towards the social identity of the victim and also involve or lead to damage to belongings, persons, or property. Hence, crimes like assault, boycott, expulsion, murder, arson, vandalism, and such, or threats of the same, come under the purview of such acts. Hate speech is offensive discourse that targets individuals based on their social identity. ఈ హేట్ క్రైమ్స్ని మానిటర్ చేయడానికి కానీ లేకపోతే డాక్యుమెంట్ చేయడానికి కానీ ఎటువంటి సిస్టమాటిక్ ప్రొసీజర్ కూడా లేదని చెప్పి, అసలు కనీసం ప్రయత్నం కూడా లేదని చెప్పి ఈ సంస్థ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో మనకి తెలుస్తూ ఉంది. మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 947 హేట్ క్రైమ్స్ ఇండియా మొత్తం మీద నమోదవడం జరిగింది. ఈ 947 హేట్ క్రైమ్స్లో 602 మతపరమైనటువంటి దాడులుగా ఉంటే 345 హేట్ స్పీచెస్ రూపంలో ఉన్నాయని చెప్పి ఈ సంస్థ రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది. ఈ 602 హేట్ క్రైమ్స్లో దాదాపు 173 ఇన్సిడెంట్స్ ఫిజికల్ అసాల్ట్ అంటే శారీరక దాడులు జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటే వాటిల్లో 25 ఇన్సిడెంట్స్లో విక్టిమ్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ 345 మత విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలలో 177 ప్రసంగాలు బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకులు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మతపరమైనటువంటి దాడులు జరగడం ఎంత నార్మలైజ్ అయిపోయింది అంటే నెలకి 80 ఇన్సిడెంట్స్ దేశవ్యాప్తంగా ఈజీగా నమోదవుతున్నాయి అని చెప్పి రిపోర్ట్ తెలియజేస్తా ఉంది. మరి ముఖ్యంగా అక్టోబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు ఈ మతపరమైనటువంటి దాడులు మరీ అధికంగా జరిగాయని చెప్పి ఈ రిపోర్టు తెలియజేస్తూ ఉంది. ఈ దాడులు ఏ రూపంలో ఉంటున్నాయి అంటే లవ్ జిహాద్ పేరుతో, లేకపోతే ముస్లింస్లకు సంబంధించినటువంటి బిజినెస్లను బాయ్కాట్ చేయాలని చెప్పి రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ పిలుపునివ్వడం, లేకపోతే మతపరమైనటువంటి కన్వర్జన్స్ జరుగుతున్నాయని చెప్పి పాస్టర్ల మీద దాడులు చేయడం, గో సంరక్షణ పేరుతో ముస్లింల మీద దాడులు చేయడం, అట్లాగే ముస్లింలు మరియు క్రైస్తవులు ప్రార్థనలు జరుగుతున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళి వారి మీద బలవంతంగా ఆ ప్రార్థనలు ఆపించడం, లేకపోతే వారి మీద దాడులు చేయడం అనేటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది. అట్లాగే పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ముస్లింల మీద చాలా అధికంగా దాడులు జరగడం పెరిగిందని చెప్పి కూడా ఈ రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది. మరి భారతదేశంలో ఇతర మతాలకు చెందినటువంటి పండుగలు వచ్చినప్పుడు ఆ పండుగని ఒక నెగిటివ్ యాంగిల్లో చూపించడము, ఈ పండుగ ద్వారా వారు ఏదో హింసను క్రియేట్ చేస్తున్నారనో లేకపోతే ఇంకేదో జరిగిపోతుందనో, ఆ మతానికి సంబంధించినటువంటి పండుగ మీద ద్వేషం కలిగే విధంగా, ఆ మతస్థుల మీద ద్వేషం కలిగేటువంటి విధంగా రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ వెపనైజేషన్ ఆఫ్ ఫెస్టివల్స్ చేస్తా ఉన్నాయని చెప్పి కూడా ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇంత జరుగుతూ ఉంటే, ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? డాక్యుమెంటెడ్ గా హేట్ క్రైమ్స్ జరిగాయని చెప్పి ఈ సంవత్సర కాలంలో ఇన్సిడెంట్స్ ఉంటే గనక కేవలం 13% కేసెస్ లో మాత్రం ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయని చెప్పి ఈ సంస్థ యొక్క రిపోర్ట్ చెప్తా ఉంది. ఇంకో ఘోరమైన విషయం ఏంటి అంటే మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో పోలీస్ స్టేషన్ లోనే ఒక పాస్టర్ మీద దాడి చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ రిపోర్ట్ బట్టబయలు చేయడం జరిగింది. డెమోక్రసీలో 4th పిల్లర్ గా ఉండవలసినటువంటి మీడియా, ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల మీద పోరాటం చేయవలసినటువంటి మీడియా
ప్రజల గొంతు అవ్వాల్సినటువంటి మీడియా, ప్రజల్లో పీస్ని లేకపోతే డెమోక్రటిక్ వాల్యూస్ని పెంపొందించాల్సినటువంటి మీడియా ఏం చేస్తూ ఉంది? మరి ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే అంటే హిందుత్వ మీడియా ఈ సంవత్సర కాలంలో నవరాత్రి సమయంలో గర్బా డాన్సులు ఏదైతే జరుగుతాయో వాటికి సంబంధించి గర్బాకే నాంపే జిహాద్ అని చెప్పి గర్బా డాన్సులలో ముస్లిం యువకులు వస్తున్నారు. హిందూ మతానికి చెందినటువంటి అమ్మాయిలని వశపరుచుకోవడానికి, వారిని మత మార్పిడి చేయడానికి ముస్లింలు ఈ గర్బా డాన్స్లో దూరుతున్నారని చెప్పి అసలు బేస్లెస్ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తా ఒక రకమైనటువంటి హేట్రెడ్ని పెంపొందించే కార్యక్రమంలో ఈ గోధి మీడియా కానీ లేకపోతే ఈ హిందుత్వ రైట్ వింగ్ మీడియా ఈ విధంగా పనిచేస్తాం. ఈ రిపోర్ట్ చెప్తుంది ఏంటి అంటే ఎలక్షన్స్ జరిగే సమయంలో లేకపోతే ఎలక్షన్స్ జరిగే ప్రాంతాల్లో ఈ మత విద్వేషం అనేది లేకపోతే మతపరమైనటువంటి దాడులు లేకపోతే మతాలను ప్రోత్సహించే విధంగా ఉండేటువంటి మతపరమైనటువంటి స్పీచెస్ అధికంగా ఉంటున్నాయి అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉందంటే ఇంతవరకు ఈ హేట్ స్పీచెస్ కానీ లేకపోతే ఈ హేట్ క్రైమ్స్ అనేవి కేవలం పార్లమెంటు స్థాయి ఎన్నికలు లేకపోతే అసెంబ్లీ స్థాయి ఎన్నికలు జరిగే సమయంలో ఉండేవి. కానీ రీసెంట్గా ఉత్తరాఖండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఇటువంటి హేట్ క్రైమ్స్ కానీ హేట్ స్పీచెస్ కానీ జరిగినట్టుగా ఈ రిపోర్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఎలక్షన్ సమయంలో కూడా ఈ హేట్ క్రైమ్స్, హేట్ స్పీచెస్ అధికంగా జరిగాయని చెప్పి కూడా ఈ రిపోర్ట్ మనకి తెలియజేస్తూ ఉంది. పొలిటికల్ సైంటిస్టులు చెప్పే విధంగా కానీ లేకపోతే హిందుత్వ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి నాయకులు మరి బాహాటంగా బహిర్గంగా వాళ్ళు చెప్తున్నారు కదా, మేము బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే కారణము దానికి కేవలం మతపరమైనటువంటి వైలెన్స్, మతపరమైనటువంటి విద్వేషాలు సృష్టించడం ద్వారానే బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. మన ప్రధానమంత్రి మోడీ గారు తన 2024 ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో 110 సార్లు ఇస్లామోఫోబిక్ స్పీచెస్ చేశారని చెప్పి హ్యూమన్ రైట్స్ వాచ్ అనేటువంటి సంస్థ నివేదికలో తెలియజేయడం జరిగింది. మరి మిత్రులారా, మరి ముఖ్యంగా యువత, ఎందుకంటే బీజేపీ టార్గెట్ చేస్తుందంతా కూడా ఈ జనరేషన్లో కూడా ఉండేటువంటి యువత వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలని, వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేయాలని, వాళ్ళ మీద కూడా వీళ్ళ యొక్క మనసులో కూడా వీళ్ళ సిద్ధాంతాన్ని రుద్దాలని చెప్పి మత విద్వేషాలు వీళ్ళల్లో కూడా వీళ్ళ మనసులో కూడా నింపాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు గమనించాలి. బీజేపీ యొక్క ఎజెండాని కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాని గమనించి మన ఇతర భారతీయులు, ఇతర మతాలకు చెందినటువంటి మన భారతీయుల మీద మనం విద్వేషం పెంచుకోకుండా బీజేపీ యొక్క కుటిల ప్రయత్నాలని మనం గమనించి వాటిని తరిమి కొట్టాలి, తిప్పి కొట్టాలి. బీజేపీ పార్టీకి అట్లాగే ఆర్ఎస్ఎస్కి రానున్నటువంటి రోజుల్లో సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా, ఎందుకంటే చదువుకున్నటువంటి యువత మీకు మంచి భవిష్యత్తు కావాలన్నా, భవిష్యత్తులో భారతదేశము పీస్ఫుల్గా డెమోక్రటిక్ వాల్యూస్తో నిలబడి అందరం బ్రతికి ఉండాలన్నా కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టాలి. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాము ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ అసలు భారత రాజ్యాంగంలో సోషలిస్ట్, సెక్యులరిజం అనే పదాలు ఎందుకు ఉండాలి, అవి కాంగ్రెస్ టైంలో ప్రియాంబుల్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ పదాలు అసలు ఉండకూడదని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అసలు రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి ఆర్ఎస్ఎస్, భారత జాతీయ పతాకాన్ని గౌరవించినటువంటి ఆర్ఎస్ఎస్, ఆ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ కానీ లేకపోతే ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుతాయని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మనం మేల్కోవాలి. బీజేపీ యొక్క, ఆర్ఎస్ఎస్ యొక్క ఈ కుటిల ప్రయత్నాలు మనం అందరం కూడా తిప్పికొట్టాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను.